రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్ గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్ అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్ లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయటం జరిగింది. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రెండో విషయం, ఏదైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళ బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఒకటి నిజం, రాష్ట్ర విభజన జరగటానికి ముందు అంటే 2014 ముందు ఎవరైనా ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన కపుల్ ఆఫ్ మంత్స్ లో వాళ్ళ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. తదుపరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం మేము పెద్దగా ఇవ్వలేకపోయాం. కానీ ఈ గడిచిన 28 నెలలలో ఫస్ట్ 12 నెలలు వదిలేసి మిగిలిన 14-15 నెలలలో ప్రతి నెల యావరేజ్ న 750 నుంచి 800 కోట్లు ఈ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ఇస్తూ వస్తున్నాం. అయినా కూడా రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ 6,000 కోట్ల పైచిలకు, రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చింది పోంగా ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది. అయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మేమున్నాం. తప్పకుండా దాన్ని రాబోయే 100 days లో ఎలా వాళ్ళకి క్లియర్ చేయాలి అన్నది ఒక ప్రణాళికను తయారు చేయాలని ఈ డిస్కషన్ సందర్భంగా కేబినెట్ లోని నాతో పాటు ఉన్న సహచర మంత్రులు, మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏవైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, హోల్డ్ చేయటానికి చేసి ఎంతైతే సేవింగ్స్ వస్తుందో దానికి మిగతా సోర్సెస్ లో దీన్ని కూడా యాడ్ చేయండి అని సహచర మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆ డిస్కషన్ లో చెప్పడం జరిగింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50% ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 days లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం ఇదే రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదే రకంగా పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చైర్మన్స్ ఉన్నాయో ఈ చైర్మన్స్ అన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో నామినేటెడ్ సిస్టమ్ లో ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదే విధంగా గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలు ఉంది. ఈ 76 ఎకరాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో. 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఆనాడున్న ల్యాండ్ స్పేసియస్ గా ఆ గ్రౌండ్ ని ఏర్పాటు చేశారు. దీన్ని మనం ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏంటో మీకు తెలియదు కాదు. దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇప్పటికే దీన్ని చాలా టాప్ ప్రయారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. ఈ పాలసీకి సంబంధించిన మిగతా విషయాలు ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఎలా చేయాలి, ఏం చేయాలని ఆ శాఖ మంత్రివర్యులు వారు కూడా వచ్చారు. దీనికి సంబంధించి 64 ఎకరాలలో ఏదైతే టాటా కంపెనీ రతన్ టాటా పేరు పెట్టుకునే పద్ధతిలో వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా
సుమారు 700 కోట్ల పైచిలకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆ స్టేడియాన్ని అత్యంత అధునాతనంగా సుమారు 21 రకాల స్పోర్ట్స్ ఆడుకునటానికి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఇప్పుడు అది దాని ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 20,000 ఉంది. ఈ 20,000 కెపాసిటీని 50,000 కి పెంచే విధంగా దాంతో పాటు ఒక 12 ఎకరాలని పిపిపి మోడ్ లో ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా కమర్షియల్ ని డెవలప్ చేసి ఆ కమర్షియల్ లో వచ్చే ఇన్కమ్ ని ఈ స్టేడియం మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా కేబినెట్ లో ఈ రోజు ఆమోదం తెలపడం జరిగింది.